సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఇక లేటెస్ట్ గా అమెరికన్ అప్డేట్స్ పరంగా చూసుకున్నట్లయితే వీసాకు సంబంధించి ఇక గ్రీన్ కార్డ్ అయితే అక్కడ ప్రస్తుతానికి పాజ్ చేసినట్టయితే తెలుస్తా ఉంది. మరి ఇలా గ్రీన్ కార్డ్ పాజ్ అనే ఇంటి ప్రాసెస్ ఆగిపోయింది అన్నట్లయితే ఎవరెవరికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఇక్కడ నుంచి వెళ్లే వాళ్ళ పరిస్థితి ఏంటి, H1B మీద వెళ్లే వాళ్ళ పరిస్థితి ఏంటి, ఆల్రెడీ అక్కడ H1Bగా ఉండి లాటరీ పేరు మీద ఎవరైతే అక్కడ ఉండి స్టే చేస్తా ఉన్నారో వాళ్ళు ఇంకా అక్కడ ఉండొచ్చా ఉండకూడదా, ఇలాంటి విషయాలు అన్ని కూడా తెలుసుకుందాం ఈ రోజు ఎపిసోడ్లో. లెట్స్ గో ఇన్ టు ఎపిసోడ్. నమస్కారం సార్. నమస్తే సార్. యాజ్ ఏ ఇమిగ్రేషన్ లాయర్గా, యాజ్ ఏ హైకోర్టు అడ్వకేట్గా, అంటే బోత్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలిసిన పర్సన్ కానీ ఒక హ్యుమానిటీకి సంబంధించి వాదించే పర్సన్గా కూడా మిమ్మల్ని అడుగుతున్నాను. ట్రంప్ తీసుకునే ఈ డెసిషన్ ఏదైతే ఉందో ఎవరెవరిని ఇంపాక్ట్ చేయబోతుంది, ఇంపాక్ట్ చేసాక వాళ్ళ పరిస్థితి ఏంటి? యాజ్ ఆఫ్ నౌ గ్రీన్ కార్డ్ గురించి ఎటువంటి విస్పర్ అయితే లేదు, బట్ దెర్ ఈస్ ఏ రూమర్స్ కమింగ్ అప్ దట్ గ్రీన్ కార్డ్ కొన్నాళ్ళు పాస్ చేసేద్దాం, గ్రీన్ కార్డ్ అప్లై చేయొద్దు అని చెప్పేసి. అండ్ థర్డ్ వరల్డ్ కంట్రీస్ని గ్రీన్ కార్డ్ ఇవ్వద్దు, రివైవ్ చేద్దాం, అసలు ఇచ్చిన గ్రీన్ కార్డ్స్ కూడా ఒకసారి రివైవ్ చేయాలి అన్నది ఏదైతే ట్రంప్ నిన్న ప్రకటించడం జరిగిందో దాని మీద కొంచెం తర్జుమా భర్జుమా జరుగుతుంది. యాక్చువల్గా ఇట్స్ ట్రూ, బట్ గ్రీన్ కార్డ్ ఈజ్ ఎన్ ఎవర్ ఎండింగ్ ప్రాసెస్ అని చెప్తారు. ఇప్పుడు కొన్నాళ్ళు అక్కడ ఉన్న తర్వాత వాళ్ళకి మ్యాండేటరీ రైట్ కింద గ్రీన్ కార్డ్ తెచ్చుకుంటారు. ఒక ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ కింద గ్రీన్ కార్డ్ ఆపేయటం, లేకపోతే ఏదో ఒక థ్రెట్ వచ్చిన తర్వాత మనం గ్రీన్ కార్డ్ ఆపేసేయాలని చెప్పటం అనేది ఎక్కడ ఇప్పటివరకు అయితే జరగల. కాకపోతే గ్రీన్ కార్డ్ ఆపేద్దాం, థర్డ్ వరల్డ్ కంట్రీస్ అట్లకి ఆపేద్దాం అన్నది, అంటే థర్డ్ వరల్డ్ కంట్రీ అని చెప్పాడే కానీ ఇండియా ఈజ్ నాట్ ఫాలోయింగ్ అంటే థర్డ్ వరల్డ్ కంట్రీ. మనం ఇదివరకు థర్డ్ వరల్డ్ కంట్రీలోనే ఉన్నాం, కానీ ప్రస్తుతం థర్డ్ వరల్డ్ కంట్రీలో లేవు. మనం డెవలపింగ్ సెక్టర్ నుంచి అండర్ డెవలప్లో లేవు, డెవలపింగ్లోకి వచ్చి ఉన్నాం. అందుకే థర్డ్ వరల్డ్లో మనం రాం. ఈ గ్రీన్ కార్డ్ అన్నది ఎప్పుడు ఎవరికి షెడ్యూల్ చేస్తాడు, వీళ్ళకి రివైవింగ్ అవుతుందంటే రివైవింగ్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గ్రీన్ కార్డ్స్ని ఒకసారి రివైవ్ చేయాలి అన్నాడు. రివైవ్ చేయాలన్నది 19 కంట్రీస్కి మాత్రమే పరిమితం అవుతుందా, లేకపోతే ఇంకా అన్ని గ్రీన్ కార్డ్స్ని ఒకసారి రివైవ్ చేస్తున్నాడు అన్నది విత్ ఇన్ ఫ్యూ డేస్లో మనకు తెలుస్తుంది. యాజ్ ఆఫ్ నౌ అయితే ఇండియన్స్కి దీనిలో పెద్ద ఇబ్బంది అయితే ఉండకపోవచ్చు. పాజ్ అంటే మళ్ళీ నెక్స్ట్ డిక్లేర్ డేట్ ఉంటుంది. ఈ గ్రీన్ కార్డ్స్ లేకపోతే మళ్ళీ H1B వీసా ఎక్స్టెన్షన్ అవ్వకపోతే మళ్ళీ వెనక్కి రావటం, ఇవన్నీ పెద్దతంగా ఉంటుంది విరాట్. అందుకని గ్రీన్ కార్డు ఫర్ ఎవర్ ఆపుతాడంటే అది కాదనే చెప్పచ్చు. ఇప్పుడు ఏంటంటే తనకు ఒక టెన్షన్లో ఉన్నాడు. అక్కడ ఉండేటువంటి సెక్యూరిటీ గార్డ్స్ ఎవరైతే చంపేయటం జరిగిందో ఒకళ్ళు ఆల్రెడీ డెత్ బెడ్లో ఉన్నారు, దాంతో కొంచెం డిస్టర్బ్ అయి ఉన్నాడు తన. దాంతో ఇమీడియట్గా గ్రీన్ కార్డ్స్ రివైవ్ చేద్దాం, గ్రీన్ కార్డ్ ఆపేసేయండి అట్ ప్రజెంట్ అని చెప్పాడు. బట్ ఇట్స్ ఎ పాలసీ మేకింగ్. పాలసీ అనేది స్టేట్మెంట్ బట్టి, ప్రైమ్ మినిస్టర్ స్టేట్మెంట్ బట్టి రాదు. బట్ కొంచెం ఇన్సెక్యూరిటీ అయితే అక్కడ ఇండియన్స్కి ఉందని చెప్పచ్చు. గ్రీన్ కార్డు H1B నుంచి గ్రీన్ కార్డులోకి వెళ్ళేవాళ్ళు, లాటరీలోకి వెళ్ళేవాళ్ళు కొంచెం టెన్షన్ పడుతున్నారు. ఇట్స్ నవంబర్లో జరిగే ప్రాసెస్ కాబట్టి లెట్ అస్ వెయిట్. అంత ఆపేస్తాడు అని అయితే ప్రస్తుతం ఉండేటువంటి ఇండస్ట్రియల్స్ పేర్లు చెప్పలేమని చెప్పచ్చు. కేస్ ఆపినట్లయితే ఏంటి పరిస్థితి, ఎవరెవరు దీనివల్ల ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉంటాయి? ఇప్పుడు మన కంట్రీస్లో నుంచి చాలామంది ఎడ్యుకేషన్ పరంగా, జాబ్స్ పరంగా కూడా అక్కడికి వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్దాం అనుకుని ప్లాన్ చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి, ఆల్రెడీ అక్కడ ఉండి ఈ ప్రొసీజర్లో సగంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్తారు? H1B వీసాలో ఉన్న వాళ్ళకి గ్రీన్ కార్డ్ అనేది ఎలిజిబిలిటీ వస్తుంది. స్టూడెంట్ వీసాలో ఉన్న వాళ్ళకి గ్రీన్ కార్డ్ అనేది రాదు. ఎందుకంటే స్టూడెంట్ వీసాలో ఉన్న వాళ్ళు మళ్ళీ H1B వీసాలోకి వచ్చింది అంటే అలా ప్లాన్ అనుకుని వెళ్ళే వాళ్ళకి ఏంటి పరిస్థితి? ఇంకా వాళ్ళకి నో ఛాన్స్ అన్నట్టు. ఛాన్స్ లేదు అని చెప్పలేము యాక్చువల్గా. గ్రీన్ కార్డ్ ఫర్ ఎవర్ అయితే ఆగదు. అది లాస్ ఆర్ వెరీ మచ్ స్ట్రింజెంట్. గ్రీన్ కార్డ్ అన్నది అక్కడ కాన్స్టిట్యూషనల్ లాస్కి సంబంధించింది. కాన్స్టిట్యూషనల్ లాస్ సంబంధించి ఆపేయమని చెప్పడానికి ఉండదు. అక్కడికి నాట్ ఓన్లీ జాబ్ మీద వెళ్ళే వాళ్ళు ఒక్కరికే కాదు, దీంట్లో ఏలియన్స్ ఉంటారు, తర్వాత ఎస్లైమ్ మీద వెళ్ళే వాళ్ళు ఉంటారు, అండ్ అనేకమంది మేధావులు అక్కడ ఆల్రెడీ లాంచ్ అయిన వాళ్ళు ఉంటారు. ఎంప్లాయీస్ ఒకరికో లేకపోతే స్టూడెంట్ సెక్టర్ ఒకరికో గ్రీన్ కార్డ్ అనేది ఇష్యూ అయితే కాదు. వీళ్ళొక్కదాని మీద లాస్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అవుతుంది. అక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉండి లాంగ్ టైమ్ ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళ గురించి సెటిల్మెంట్, వెదర్ హౌ టు సెటిల్ దెమ్ అన్న దాని మీదే గ్రీన్ కార్డ్ ఆధారపడుతుంది. గ్రీన్ కార్డ్ అన్నది ఎంప్లాయ్మెంట్ మీద ఎప్పుడు ఆధారపడి ఉండదు అక్కడ. అందుకని ఏంటంటే ఆ ప్రాసెస్ ఆల్రెడీ హాఫ్ ద వే ఉన్నవాళ్ళు, లేకపోతే గ్రీన్ కార్డ్ ఆల్రెడీ ప్రాసెస్ చేద్దాం అనుకున్న వాళ్ళకి అది ఎప్పుడు అడ్డు కాదు.
డేట్స్ ఏమైనా ఒక మంత్ అట్లాగా ఇండియాలో లాగా సంవత్సరాల తరబడి పోస్ట్పోన్ అయితే అవ్వవు. ఒక డేస్ టుగెదర్ 1 month టుగెదర్ ఏమైనా పోస్ట్పోన్ అవుతుందేమో, కానీ యాజ్ ఆఫ్ నౌ అంత టెన్షన్ పడిపోవాల్సిన సిచ్యువేషన్ అయితే కాదు. బట్ ఈ 19 కంట్రీస్కి మాత్రం ఇంకా ట్రంప్ ఉన్నట్టు నాళ్ళు గ్రీన్ కార్డ్ రాదు, అండ్ ఆల్సో ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉంది ఇక్కడ. ముఖ్యంగా అక్కడ కాన్స్టిట్యూషన్ లాస్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. దాన్ని ఒక ప్రెసిడెంట్ అనే వాళ్ళు ధిక్కరించలేరు. ధిక్కరించినా కానీ కోర్టులు మళ్ళీ తిరిగి వాళ్ళకి ఆన్సర్ చేస్తాయి అని చెప్పేసి మీరు అంటున్నారు. సో ఈ మధ్యన వస్తున్న ఈ రూమర్స్కి అయితే సార్ అయితే ఇలా క్లారిటీ అయితే ఇవ్వడం జరిగిందండి. గ్రీన్ కార్డ్కి సంబంధించి ముఖ్యంగా చాలా మందికి ఈ గ్రీన్ కార్డ్ ఇష్యూ మీద ఇది రూమర్ అనిపించినప్పుడు చాలా మంది దీని గురించి క్వశ్చన్స్ అడగండి అని చెప్పేసి మన ఆడియన్స్ అడగడం జరిగింది సార్. అయితే మీకు ఏమనిపించింది ఈ ఆన్సర్ విన్నాక? ధైర్యం వచ్చిందా? మీరు ఏమైనా ఫీల్ అవుతున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే యూఎస్ నుంచి చూస్తున్న వాళ్ళు కూడా స్పెసిఫిక్గా మీకు ఏదైనా లా పరంగా డౌట్స్ ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్ చేస్తే వాటిని సార్తో మనం డిస్కస్ చేసి ఒక ఎపిసోడ్ రకంగా మీ ముందు తీసుకొచ్చే ఛాన్స్ అయితే మేము చేస్తాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎక్స్ప్లెయినింగ్ ఆల్ దీస్ థింగ్స్ టు అస్ సార్. అండ్ ఇవే కాకుండా చాలా సార్లు ఎన్నో ఇమిగ్రేషన్ పరమైన విషయాలన్నింటినీ కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే ఓవరాల్గా ఇప్పుడు యూఎస్లో ఉన్న మన ఇండియన్ స్టూడెంట్స్కి ఏం చెప్తారు ముఖ్యంగా? ఎందుకంటే ఇండియన్ పరంగా జాబ్లో ఉన్న వారికి కంపెనీ అనేది ఎంతో కొంత సెక్యూరిటీ ఇస్తుంది, ఎంతో కొంత వాళ్ళని బ్యాక్ చేస్తుంది. కానీ స్టూడెంట్స్ అనే వాళ్ళకి ఎటువంటి బ్యాకింగ్ లేదు. యూనివర్సిటీ జస్ట్ ఏదో ఒక ఓరామరిగా అలా చెప్పేసి వదిలేస్తున్నాయి తప్ప, ఒక స్టేట్మెంట్ అనేది ఒక జాగ్రత్త ఒక స్టేట్మెంట్ వదిలేస్తుంది తప్ప దగ్గర చూసుకోవడం లేదంటే వాళ్ళ తరపున ఒక వకాతా పుచ్చుకోవడం చేయట్లేదు యూనివర్సిటీస్ ఏవి కూడా. సో అలాంటి చోట మరి ఇండియన్ స్టూడెంట్స్కి ఏం చెప్తారు? నేను చాలా స్ట్రిక్ట్గా అక్కడ ఉండే ఇండియన్ స్టూడెంట్స్ చెప్తున్నాను, ఫాలో ద రెగ్యులేషన్స్. చిన్న చిన్న క్రైమ్స్ కూడా మీరు ఇన్వాల్వ్ అవ్వకండి. ట్రాఫిక్ సంబంధించినటువంటి రెగ్యులేషన్స్ కూడా మీరు ఖచ్చితంగా పాటించండి. అండ్ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కార్స్ అటెంప్ట్ చేయొద్దు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు, అండ్ ఈ రెంటల్ ఇష్యూస్లో ఏదైనా ఇన్వాల్వ్ అవ్వద్దు. అండ్ మాల్స్ ఎక్కడికి వెళ్ళినా సరే బీ కేర్ఫుల్. దాన్ని ఇండియాలో ఉన్నట్టు ఏదో అక్కడ కూడా మనం ఫ్రీ హ్యాండిల్గా షాపింగ్ చేసుకోవాలంటే అవ్వదు. బీ కాషియస్, మెయిన్లీ బీ ఇన్ ద యూనివర్సిటీ క్యాంపసెస్ లాంగ్ యాజ్ కొన్నాళ్ళు ఈ 1 or 2 years వరకు కొంచెం సెక్యూర్గా ఉంటే యూ కెన్ హ్యావ్ ఎ గుడ్ ఫ్యూచర్. వండర్ఫుల్ సార్. సో విన్నారు కదండి, ముఖ్యంగా స్టూడెంట్స్ అనే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అక్కడ లాస్ అని ఇంకా స్ట్రిక్ట్గా ఉన్నాయి. ట్రంప్ అనే పర్సన్ ఎటువంటి డెసిషన్ ఎలా తీసుకుంటాడో ఎవరికి తెలియదు. అలాంటి సిచ్యువేషన్లో స్టూడెంట్స్ అనే వాళ్ళు ముఖ్యంగా మీ కెరియర్ మొత్తం డిపెండ్ అయ్యి ఉన్న అలాంటి టైంని మీరు జాగ్రత్తగా యూజ్ చేసుకోవడానికి మా ఒపీనియన్ అండి. సో దీని గురించి మీరేమనుకుంటున్నా తప్పకుండా కామెంట్ చేయండి. ముఖ్యంగా స్టూడెంట్స్ అనే వాళ్ళకి ఏ డౌట్స్ ఉన్నాయి రైట్ నౌ, యూఎస్లో ఉండి చదువుకుంటున్న వాళ్ళు ఉండొచ్చు, యూకేలో ఉండి చదువుకుంటున్న వాళ్ళు ఉండొచ్చు, ఆస్ట్రేలియాలో ఉండి చదువుకుంటున్న వాళ్ళు ఉండొచ్చు. మీకు ఎటువంటి రైట్స్ ఉంటాయి యాజ్ ఎ స్టూడెంట్గా? అక్కడికి వెళ్ళాక మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వీటన్నిటిపై మరిన్ని ఎపిసోడ్స్ మీ ముందుకు వస్తాయండి. మీరు ఏమనుకుంటారో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం గైస్. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.